అండి నమస్తే. బోరంపేట పొలం వెజిటేబుల్ స్టార్ట్. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తొందరగా త్వరపడండి. రేపు కానీ ఎల్లుండి కానీ మీ ఇష్టం. మురళి గారి నెంబర్ ఇస్తాను గ్రూప్లో. స్వచ్ఛమైన ఆహారం ఆయన ఇక్కడ ఉంటారనమాట. ఆయన తర్వాత ప్రభాకర్ గారు అని ఇంకొక పర్సన్ ఉంటారు. సో వీళ్ళు వచ్చినప్పుడు మీరు వస్తే ఆల్మోస్ట్ అన్నీ ప్లక్ చేసుకుని దగ్గరుండి వీళ్ళు ఎలా చేస్తున్నారో చూసి ఇక్కడ ఘనజీవామృతం కూడా తయారు చేసాము, అది కూడా చూపిస్తాం. మెయిన్ పాయింట్ వచ్చేసి పురుగులు పెస్ట్, భయంకరమైన పెస్ట్ కంట్రోల్ చేసి అంతర పంటలు వేస్తాం కదా, మరి ఇంతలా ఎప్పుడు చూడలేదు నేను. ఈ ఆవాల చెట్టుకి మనం ఆవాల చెట్లు వేసేది పెస్ట్ కంట్రోల్కి, పాలినేషన్కి. ఆ తర్వాత ఆవాకు అండ్ 4 రకాలుగా, ఒక ఆవాలని 4 రకాలుగా ఉపయోగిస్తాం. ఫస్ట్ మీకు వీడియో తీయగానే పురుగులు పుట్ట కనిపించింది. అంటే ఎన్ని ఒక 10 ఉన్నాయండి, 10, 20, 30 ఉంటాయి. మంచిగా గూడు కట్టుకుని హాయిగా తింటూ అలా. సో పక్కన ఉన్న మొక్కకు వెళ్లకుండా ఇది కాపాడుతుంది అనమాట. దీని అందుకని కంట్రోల్, పెస్ట్ కంట్రోల్ అంటారు. ఇంకా ఆవాలు కూడా చాలా గొప్పది. ప్రతిరోజు ఆవాలు కడుపులోకి వెళ్ళాలని పోపులు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అనేది ఒక పోపు పెట్టారు ప్రతి కర్రీకి. ఇదండి దీని గొప్పదనం. అందుకే ఆవాలాకులు కూడా ఖచ్చితంగా తినాలి. మనకి నార్త్ ఇండియన్స్ వాళ్ళు కంపల్సరీ తింటారు. కిడ్నీ స్టోన్స్ కరగదీయడము, ఇంకా హై ఫైబరు, వేడి. ఆవాలు వేడి అంటారు కదా, వేడి ఉండాలంటే బాడీలో చాలామంది వేడి ఎక్కువ తినము, ఆవు పాలు అది అంటారు కదా, వేడి ఉండాలి. సో ఇక్కడ ఆముదం ఉంది, ఆవాలు ఉంది. ఆముదం ఎలా కంట్రోల్ చేస్తే పెస్ట్ కంట్రోల్, ఆవాలు ఎలా చేస్తే కూడా చెప్తాను. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి వెజిటేబుల్స్, కొత్తిమీర కూడా దేశీ కొత్తిమీర. అంటే కస్టమర్స్ రావట్లేదు ఇక్కడికి, ఎదురు చూస్తూ ఉన్నారు పాపం వీళ్ళు. నేను ఇక్కడ ఉండను కదా, ఎక్కువగా చందానగర్ పొలంలో ఉండడం వల్ల. చాలా దగ్గరండి మియాపూరు, బాలనగరు, మన జేఎన్టీయు, నిజాంపేట రోడ్డు, దీప్తి శ్రీనగర్ కానీ, మన శాతవాహన్ నగరు, కేపీహెచ్పి, కుక్కడపల్లి, హౌసింగ్ బోర్డు, ఈ సరౌండింగ్ చందానగరు, హిమాయత్ నగర్ కాదు, మదీనా కూడా, ఇలాంటి వాళ్ళందరికీ ఇది చాలా దగ్గరండి. మ్యాక్సిమం 20 minutes కొంతమంది పడుతుంది, 10 minutes కొంతమందికి. ప్రగతి నగరు, మల్లంపేట, బాచుపల్లి వాళ్ళు కూడా చాలామంది నాకు కాల్ చేశారు. గ్రూప్లో ఉన్నారండి, స్వచ్ఛమైన ఆహారం గ్రూప్లో. కంపల్సరీ విజిట్ చేయండి. మొత్తం 10 రకాల కూరగాయలు రెడీ ఉన్నాయి. బెండకాయలు ఒక 2-3 kgs అవుతాయి, మిర్చి ఒక 1.5 kg వరకు అవుతాయి. ఆవకూర ఉంది, పాలకూర ఉంది, కొత్తిమీర ఉంది, టమాటాలు అయితే ఒక 20 kg వరకు ఫ్యూచర్లో. అంటే ఇప్పుడు ఒక 10 kgs రెడీ అవుతాయి 1 week తర్వాత, 1-2 weeks తర్వాత. వంకాయలు కూడా చాలా పెద్ద వంకాయలు ఉన్నాయండి. మిర్చి చూడండి ఎలా తెగులు చచ్చిపోయిందో. మనం ఎంత కంట్రోల్ చేసినా ఒక్కసారి బతకదు, ఆల్మోస్ట్ చనిపోయింది, పీకేస్తాం. సో ఇది అంత ఈజీ కాదండి మిర్చి పండించడం. ప్రకృతి వ్యవసాయం మా వాళ్ళే కాలేదండి, ఇంకా కెమికల్ వాళ్ళు ఏ రేంజ్లో కొడతారో మీరు ఊహించుకోండి. వంకాయలు అయితే చాలా పెద్దగా తయారయ్యి, ఇంత పెద్దగా అయినా కూడా ఎంత హెల్తీగా ఉందండి, ఎంత స్ట్రాంగ్గా ఉంది. వంకాయ కూడా ఇంకా మెత్తగా ఉంది, ఇగో అంటే ఉడికిపోతుంది. ఇంకా ఇది చూడండి, కూర వండుకోవచ్చు, చట్నీ పచ్చడి కూడా చేసుకోవచ్చు, ఇంకా సాంబారు, పచ్చి పులుసు, ఇట్లా చేస్తాం కదా మనం. ఇది చూడండి. సో ఈ వంకాయలని ఎవరికి దక్కుతాయో, ఈ బెండకాయలు, కొత్తిమీర కూడా చాలా ఉంది. బెండకాయలు కూడా ఇక్కడ ఉన్నాయండి. మన దేశీ వెరైటీ సేవ్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చేసారు. సో నూగులాగా ఉందండి ఇదంతా కూడా. తొందరగా రేపు ఎల్లుండిలో వచ్చి దగ్గరుండి మీరు. పాలకూర కూడా ఉంది, ఇది ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఈ బెండకాయలు. ఇదేమో చెర్రీ టమాటా, చిన్నపిల్లల కోసం కొన్ని ఉన్నాయి. పాలకూర కూడా ఉంది, చూడండి ఎంత హెల్తీగా ఉంది పాలకూర. ఇది దేశవాళీ, లైట్ గ్రీన్ ఉంటుందండి. మా పక్కనే కెమికల్ వ్యవసాయం జరుగుతుంది, వచ్చినప్పుడు కంపల్సరీ చూసి వెళ్ళండి. మన దేశీ గోంగూర అంటే సీజన్ అయిపోవడం వల్ల చిన్నగా ఉంది. ఇది 14, ఇంత పెద్ద చెట్టు అవుతుంది అనమాట. మందార పువ్వు గోంగూర అంటారు దీన్ని. మన నాటు గుచ్చుకుంటుంది కూడా, మొక్క ఇలా గుచ్చుకుంటుంది, కోయలేం. సో వంకాయలు, బెండకాయలు ఆల్మోస్ట్ 10 రకాలు కూడా స్టార్ట్ అయ్యాయి. టమాటా, వంకాయ, బెండకాయ, కొన్ని రకాల ఆకుకూరలు. అవి వీకేంటండి మొక్క వల్ల ఆవాలు ఎలా వచ్చింది కాదంటారా? ఆవాలేనా? చాలా డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది కదా. అవును, ఆవాల మొక్కల్లా లేదు, ఎంత బాగుంది చూడండి. ఆవాలు అనిపించట్లేదు. అది బెండకాయలు అయితే చాలా ఫ్రెష్గా హెల్దీగా తయారైనాయి. చిన్న మొక్కలైనా భలే కాసినాయండి. మిర్చి అసలు బయట ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దు, మిర్చి చాలా కష్టం. మాకు కొన్ని చనిపోయినాయి అనమాట, మిర్చి బాగా రాలేదు. చెట్టు కింద మాత్రం వచ్చినాయి, ఆ నీడ వల్ల ఏమో. ఇక్కడైతే బాగానే
ఎఫెక్ట్ పడింది. అదండి ఇదిగో ఆవాలు పువ్వులు చూడండి, పాలినేషన్ జరుగుతూనే ఉంది. తుమ్మెదలు, ఇవి బటర్ఫ్లైస్ అక్కడ ఉన్నాయి, ఇవి చూడండి తేనెటీగలు. అవి మనం వెళ్ళిపోతుందేమో దాని నిండా ఉన్నాయి తేనెటీగలు అక్కడ అక్కడ వెళ్తూ దానికి వెళ్ళింది ఇప్పుడు వెళ్ళేసి. ఇప్పటికీ చాలా ఇది అది వస్తుంది చూడండి, తూనీగా ఉంది, తుమ్మిద ఉంది, బటర్ఫ్లై ఉంది, మొత్తం అన్నీ ఉన్నాయి. సో ఇప్పటికీ చాలామంది కెమికల్ ఫార్మింగ్ వాళ్ళు అలవాటు ప్రకారం పూర్వీకులు వేసేవారు కదా, ఆవాలు వేస్తారు, కాకపోతే కెమికల్ కొట్టేస్తారు. ఇదిగోండి బా, దీని నుంచి ఆవాలు వస్తాయి అన్నమాట. అయ్యో అండి ఇదిగోండి నా దగ్గర ఉంది. అయ్యో అయ్యో బుజ్జి తల్లి తేనెటీగ అది ఇక్కడ ఎక్కడో పట్టు పెడుతుంది ఖచ్చితంగా, తేనె పట్టు వేసిన చెట్టుగా పెడుతుంది. మిరాకిల్ కదా. అయ్యో 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 అది కూడా తూనీగా, తేనెటీగా, బటర్ఫ్లై, అది అక్కడ అది వేరుశనగ గింజలు. ఓకే ఓకే వేరుశనగలు వచ్చినాయి, బాగానే వచ్చినాయి. దేశీ వేరుశనగ అండి, పల్లి కూడా వేసాం మనం. ఈ లైన్లో వేస్తున్నారు మీరు, మధ్య మధ్యలో కూడా వచ్చినాయి. నేను ఇంతకుముందు పెట్టి దీంట్లో కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి వచ్చినాయి. దీన్ని 5 లేయర్ మోడల్ చేయాలనుకుంటున్నాం ఫ్యూచర్లో. ఒక 5 నుంచి 10 ఏళ్ళు ఉండిపోతుంది ఇట్లానే. ఈ లైన్ అంతా అరటి ఉన్నాయి, మన దేశీ అరట్లు వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఇలా లైన్గా నీళ్ళు వెళ్ళే కాడ. సో అరటి పళ్ళు కూడా ఫ్యూచర్లో ఒక 1 ఇయర్ తర్వాత మీకు ఇవ్వాలని. ఇంకో 6 months అయితే మరి మేబీ మన తోటలో రావచ్చు. ఒక అరిటాకు వచ్చిన కలర్ చూడండి, 3 కలర్లు ఎంత బాగుందో. ఇదిగోండి ఇక్కడ వంకాయ, బాగానే వీళ్ళు వండుకోవచ్చు కదండి, ఇంత కష్టపడ్డారు. లేదు మీకే కస్టమర్స్ అదృష్టం, మాకు ప్రాణం అప్పదు. ఎందుకంటే మాకు ఎక్కడొక్కడ ఏదో మా ప్రోడక్ట్లో ఏదో ఒకటి మేము తింటూనే ఉంటాం కదా, కానీ కస్టమర్కి అందివ్వాలని తపంతో వీళ్ళు నేను వండుకోవట్లేదండి. వైట్ కూడా ఉంది, చాలా బాగుందండి చూడండి. అబ్బా సార్ ఇది ఇంకా లేతగా ఉంది అసలు, ఎంత బాగుంది చూడండి. అబ్బా అది సంగతి. ఒక 10 వెరైటీస్ ఈజీగా వెజిటేబుల్స్ 1 week సరిపడా ఒక్క ఫ్యామిలీ తీసుకెళ్ళచ్చు. 2 ఫ్యామిలీస్ అంటే కొంచెం బెండకాయలు, వంకాయలు, ఆకుకూర షేర్ చేసుకోవచ్చు. సో 2-3 ఫ్యామిలీస్ వచ్చి ఒక 2-3 డేస్లో కంపల్సరీ దగ్గరుండి మీకు కావాల్సినవన్నీ ప్లక్ చేసుకుని వెళ్ళండి. గో ఆధారిత వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయము, అక్కడ ఘనజీవామృతం అండ్ జీవామృతం అండ్ కషాయాలు, పుల్లటి మజ్జిగ రెడీ ఉంది అండ్ చూపిస్తాను. అవి కూడా అసలు మేము ఎలా ప్రిపేర్ చేస్తాము ఏంటనేది. సిటీ మధ్యలో అండి, మీకోసం ఇది 12 నుంచి 15 కోట్లు వాల్యూ గల పొలం. 5 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం 15,000 కట్టి నేను వ్యవసాయం చేసినా చేయకపోయినా, నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా ఇలాగే క్రాప్ వేస్తూ దీన్ని మెయింటైన్ చేస్తున్నాము. చేయి జారిపోకూడదు, ఎందుకంటే ఇంత సిటీ మధ్యలో పొలం దొరకటం అంత ఈజీ కాదండి. ఈ నరేంద్ర గారు ఇప్పుడు ఇంకా కొంచెం వ్యవసాయం చేయడం వల్ల మనకి ఇక్కడ ఒక 5 నుంచి 6 ఎకరాలు మిగిలింది. దీన్ని మనం కొన్నాళ్ళు ఇలా హోల్డ్ చేసుకుంటే ఫ్యూచర్లో మీరు కస్టమర్స్ ఎక్కువ అయ్యి దగ్గర నుండి తీసుకెళ్తానంటే పెద్దగాను కూడా పెడదాం అనుకుంటున్నాం చెట్టు కింద. ఇదేమో స్టోన్ పెడదాం అనుకుంటున్నాం, అక్కడేమో వుడ్ ఉంది. స్టోన్ది ఎందుకంటే ఆవాలు, కుసుమలు స్టోన్లో తీయడం ఈజీ, వుడ్లో కష్టమైపోతుంది. సో కుసుమ అంటుకుంటే రాదనమాట, గడ్డపారతో తీసినప్పుడు వుడ్ ఖరాబ్ అవుతుంది. చుట్టుపక్కలంతా చెట్టు ఉంటుంది, మధ్యలో మాత్రం స్టోన్ని డిజైన్ చేసి కూర్చోబెడతారు. ఎద్దు తిరుగుతూ ఉంటుంది, సేమ్ యాజ్ ఎద్దుగానుక. కానీ పూర్వకాలంలో స్టోన్ కూడా పెట్టేవారంట. అంటే మరీ ఎద్దుగానుకంటే ముందు స్టోన్, ఆ తర్వాత చెట్టు. సో 2 సేమ్, కాకపోతే ఇది స్టోన్ అవుతుంది, అదేమో చెట్టు, కిర్సన్ చెట్టు అవుతుంది. ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం. ఆయిల్స్ మీద ఎవరికైనా ఒపీనియన్ ఉంటే, ములక కదా, అవుట్స్కట్స్లో ములగేసాం. కాకపోతే ఇది పెద్ద ఈ కాయలు వచ్చినోడికి ఖచ్చితంగా 1 సంవత్సరంన్నర పడుతుంది మనకి దేశీ. అదే హైబ్రిడ్ అయితే 6 నెలలు వచ్చేస్తుంది. అక్కడేముంది గోంగూర, కాకరకాయ. ఓకే, కాకరకాయ ఇప్పుడు వెళ్తుంది. అది రై చీడ వస్తుందండి, అది చీడే కదా, అది కొంచెం డల్ అయింది. కాకరకాయ కాదు కదా ఇది, కాకరకాయ. అబ్బా ఎందుకు పోందో. దీని అందరికీ కారణం అక్కడ ఉన్నాయి మేడం 2 కాయలు కూడా ఉన్నాయా. ఓకే ఓకే, పండిని కదా విత్తనం. ఇదంతా ఆముదం ఉంది మాకు. భలే ఫ్యూచర్లో వేసవకాలంలో చాలా వేడి ఉంటుంది, చేయలేము. సో దానికి ఇవి ఆకులు నెత్తికేసుకుని కట్టుకుని తలపాక టవల్, కాటన్ టవల్ చుట్టుకుని చేస్తాం అనమాట.